ఎప్పుడు న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ గుండె జబ్బు లేదు, షుగర్ లేదు, సో రిస్క్ ఫ్యాక్టర్స్ పెద్దగా లేవు, ప్లస్ మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరీ ఎక్కువగా లేదు. అంటే మరీ ఎక్కువ అంటే 190 కన్నా ఎక్కువ ఉండటం. నేనేం చెప్పాను, 100 కన్నా ఎక్కువ ఉంటే అబ్నార్మల్ అని. 190 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇక మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి వీల్లేదు, మీరు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ 190 కన్నా లేదు, 100కి 190కి మధ్యలో ఉండి మీకు షుగర్ కానీ ఇంతకుముందు గుండెకి సంబంధించిన లేకపోతే పక్షవాతంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ట్రై చేయొచ్చు. అదేవిధంగా హెచ్డిఎల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అనేవి 500 కన్నా ఎక్కువ లేకుండా 500 కన్నా తక్కువ ఉన్నప్పుడు మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ట్రై చేయొచ్చు. అంటే నార్మల్గా 150 కన్నా తక్కువ ఉండాలి, 500 దాటితే ట్యాబ్లెట్స్ వాడాలి. ఈ 150 నుంచి 500 లోపల ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. అన్ని కొలెస్ట్రాల్కి ఒకే రకమైన ఇది ఉండదు. ఎల్డిఎల్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే వెన్న, నెయ్యి, మీగడ, స్వీట్లు, ఐస్ క్రీములు ఇలాంటివి తగ్గించుకోవాలి. నూనెలో వేపిన పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ప్లస్ బాగా వాకింగ్ చేయాలి. వాకింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, అది చేసినప్పుడు తగ్గుతాయి అవకాశం ఉంటుంది. మనకి కార్బోహైడ్రేట్ తగ్గించుకోవటం వలన కార్బోహైడ్రేట్ తగ్గించినప్పుడు మనం ఫ్యాట్స్ ఎక్కువ తింటే కనుక ఎల్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్ తగ్గించినప్పుడు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఎక్కువ తీసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వరకు మీరు ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా మీరు వాకింగ్ కనుక ఎక్కువ చేసుకున్నట్లయితే మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రెగ్యులర్గా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ విషయం వస్తే ట్రైగ్లిజరైడ్స్ ఆయిలీ ఫుడ్స్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువగా ఆధారపడతాయి. అందుకని మనం ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నట్లయితే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలంటే వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవటం కానివ్వండి, లేకపోతే షుగర్స్ కానివ్వండి ఎక్కువగా తీసుకోవటం కానివ్వండి, ఎనీ కార్బోహైడ్రేట్ మీరు ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మీకు ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతుంటాయి. అవి తగ్గించుకోవటం వల్ల మీరు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం అనేది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అది మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుస్తారనమాట. ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉండటాన్ని, అంటే లావుగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హెచ్డిఎల్ తక్కువగా ఉండటం, బార్డర్ లైన్ బీపీ ఉండటం, బార్డర్ లైన్ షుగర్ ఉండటం, ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇలా ఉన్నవాళ్ళు బరువు తగ్గుతూ కార్బోహైడ్రేట్ తగ్గించుకున్నట్లయితే వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ తగ్గటమే కాకుండా ఇన్సులిన్ ఎక్కువ అవడం కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తద్వారా షుగర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అంటే షుగరు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి మనకి సిమిలర్గా లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటూ దాంతో కొంచెం ప్రోటీన్ పెంచుకుని ఫైబర్ పెంచుకున్నట్లయితే మనం మంచి రిజల్ట్స్ సాధించవచ్చు.